దాదాపు 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన భాగ్యనగరం, అందులోనూ వరల్డ్ క్లాస్ మెచ్చే కల్చర్ని కలిగినటువంటి భాగ్యనగరం, అలానే విభిన్న రకాల సంస్కృతి సాంప్రదాయాలు భాషల సమ్మేళనమే మన భాగ్యనగరం. బాగ్మతి ప్రేమ స్మృతి చిహ్నంగా మనం ఈ భాగ్యనగరాన్ని పిలుచుకుంటూ ఉంటాం. అలాంటి భాగ్యనగరం ముస్లిం సోదరుల రంజాన్ పండగకు అంగరంగ వైభవంగా ముస్తాబైంది. మరి రంజాన్ అనగానే మనకు గుర్తొచ్చేది హలీం గుమగుమలు, అలానే షాపింగ్, నైట్ బజార్ల సందడి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా నాతో పాటు జాయిన్ అవ్వండి. మీకు కూడా ఇక్కడ ఎలాంటి సందడి నెలకొందో చూపిస్తాను. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా షాపింగ్ చేసే ఐటమ్ బ్యాంగిల్స్ అండి. సో మనం ఇప్పుడు ప్రజెంట్ చార్మినార్ దగ్గర ఉన్నటువంటి ఒక బ్యాంగిల్ స్టోర్ దగ్గరకు వచ్చాం. చూడండి ఎంతో గ్లిటరీగా ఎన్నో లేటెస్ట్ వెరైటీ బ్యాంగిల్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. ఆల్ ఓవర్ ఇండియా కూడా మనకు హైదరాబాద్లో దొరికేటువంటి బ్యాంగిల్ డిజైన్స్ కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి వెరైటీస్ కానీ ఇంకెక్కడ దొరకవు అని అనడంలో అతిశయోక్తి ఏం లేదండి. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి సీజెట్స్, అలానే పర్ల్స్, అలానే మనకి ఇక్కడ చూసినట్లయితే కుందన్, స్టోన్ రకాల బ్యాంగిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చాలా బాగా దొరుకుతున్నాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే స్పెషల్లీ కూడా మన బ్యాంగిల్ బజార్, ఒక చౌడీ బజారే ఉన్నది మనకి హైదరాబాద్లో. అన్ని రకాల బ్యాంగిల్స్, మట్టి బ్యాంగిల్స్ దగ్గర నుంచి ఫంక్షన్స్, మ్యారేజెస్కి ఇక్కడ చాలా ఎక్స్క్లూజివ్ బ్యాంగిల్స్ దొరుకుతాయి. మనం ఏదైనా డ్రెస్ తెచ్చుకొని ఆ డ్రెస్కి తగ్గ బ్యాంగిల్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, స్టోర్ అంతా కూడా ఎంత గ్లిటరీగా, ఎంత వైబ్రెంట్గా లేటెస్ట్ కలెక్షన్తో ఉందో. ఈరోజు మరి ఈ రంజాన్ స్పెషల్గా ఇక్కడ ఎలాంటి బిజినెస్ నడుస్తోంది, ఈ షాప్ ఎలా ఉంది, ఇలాంటి వెరైటీ డిజైన్స్ వీళ్ళు ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారో మరి ఆ షాప్ ఓనర్ని అడిగి మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఒక బ్యాంగిల్ స్టోర్కి సంబంధించిన మహమ్మద్ గారు. మరి వారిని అడిగి ఈ రంజాన్ స్పెషల్ బ్యాంగిల్స్ ఏం తెచ్చారు, బిజినెస్ ఎలా నడుస్తుంది అనేవి వారి మాటల్లో తెలుసుకుందాం. మహమ్మద్ గారు నమస్తే అండి. नमस्ते, రంజాన్ ముబారక్. आपको भी मुबारक. थैंक यू. సో ఎలా ఉంది బిజినెస్? बढ़िया, अच्छा वाला है, మంచి ఉండే కదా. ये ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఓల్డ్ షాప్ అండి. ఓకే. సో ఏంటి ఈసారి రంజాన్ స్పెషల్స్ ఏంటి? ఇది మంచి క్వాలిటీ, కొత్త మోడల్ వచ్చింది అప్పుడు ఇది. ये अब इसमें एक दूसरा ग्लास बैंगल्स वगैरह भी आता है, उसके हिसाब से वो अलग चीज़ रहता है, ड्रेस के हिसाब से बनता है. जी अब ये स्टोन बैंगल्स है, ये स्टोन बैंगल्स में मल्टी कलर वगैरह इसको कॉम्बिनेशन करके सेट बना के देता हूँ, होल सेट्स. ఓకే ఓకే. సో ఇక్కడ స్పెషల్గా ఏంటి అంటే మ్యారేజెస్ కావచ్చు లేదా ఫంక్షన్స్ కావచ్చు. फंक्शन का आइटम है. अभी मैरिज का दूसरा होल सेट आता है, कंप्लीट ऐसा शर्ट्स वगैरह भी आता है इसके अंदर. ये जैसा है कि मैरिज सेट का है. ఓకే. इस टाइप में जो है ये वाला मैरिज सेट है और ये फंक्शन पार्टी वगैरह के लिए ऐसा है. ఓకే ఓకే. जी अच्छा. సో ఎలాంటి ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి, ఎలాంటి బ్యాంగిల్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయి మీకు? ज़्यादा 10 शर्ट 15 शर्ट 20 शर्ट 5 शर्ट, कोई इसका कोई ये नहीं है, समझो वो ड्रेस जैसा रहा उसके हिसाब से सेटिंग रहता हो. సో చూసారు కదండి, లాడ్ బజార్లో బ్యాంగిల్స్ హంగామా. హైదరాబాదీస్ కావచ్చు లేదా బయట నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎస్పెషల్లీ విదేశాల నుంచి వచ్చే వాళ్ళు, టూరిస్టులు కూడా ఎంతో ముగ్ధులైపోతున్నారు ఇక్కడ బ్యాంగిల్స్కి. ఖచ్చితంగా వారి కలెక్షన్లో హైదరాబాద్ బ్యాంగిల్స్ ఉండాల్సిందే అంటున్నారు. ఇక నెక్స్ట్ మనం హలీం గుమగుమల దగ్గరికి వెళ్ళిపోదాం, పదండి. సో ఇప్పుడు మనం హలీం దగ్గరికి వచ్చేసాం. హలీం లవర్స్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా. మనం ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి పిస్తా హౌస్కి వచ్చాం. పిస్తా హౌస్ కూడా వరల్డ్ ఫేమస్ హలీం మేకర్స్లో బెస్ట్ ప్లేస్ అండి ఇక్కడ ఓల్డ్ సిటీలో. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఫుల్ క్రౌడ్ అండి. అసలు హలీం లవర్స్ అందరూ ఇక్కడ ఈ రంజాన్ సీజన్ అంతా కూడా ఇక్కడ హలీం ఇష్టంగా తింటున్నారు. అండ్ హలీం కూడా ఎంతో మంచి మంచి ఇంగ్రీడియంట్స్తో చేస్తారు. అది కూడా ఒక మంచి హెల్దీ డిష్ అని కూడా ఇక్కడ చెప్తున్నారు. మనతో పాటు ఉన్నారు ఒక పిస్తా హౌస్ నుంచి ఒక నిర్వాహకులు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సంతోష్ అండి. సంతోష్ గారు, సో ఈ రంజాన్ స్పెషల్ హలీం, సో పిస్తా హౌస్ ది బెస్ట్ ప్లేస్ అని వరల్డ్ వైడ్గా కూడా మనం చూస్తాం. సో ఎలా ఉన్నాయి? చాలా బాగుందండి. పిస్తా హౌస్ హలీం బాగుంటుంది. 1 ఇయర్లో వన్ మంత్ వస్తుందండి. చాలా కపుల్స్ అండ్ లవర్స్ అండ్ కస్టమర్స్ అండ్ ముస్లిం అండ్ హిందూ కస్టమర్స్, టోటలీ కస్టమర్స్ మొత్తం వస్తుంటారండి. బాగుంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, అంటే ఈ సంవత్సరం అంతా మనకి
మనకి ఇది అసలు దొరకనే దొరకదు, ఓన్లీ ఒక్క 1 మంత్ మాత్రమే దొరుకుతుంది. సో క్రౌడ్ ఎలా ఉంటుంది? క్రౌడ్ బాగానే ఉంటుంది మేడం. ప్లస్ ఈ 1 మంత్ దీని స్పెషల్ మేడం, హలీం స్పెషల్ 1 మంత్ మేడం. ఓకే, ఎంత టైం పడుతుంది అండి ఒక హలీం తయారు చేయడానికి మ్యాక్సిమం 12 hours పడుతుందండి. సో మీ దగ్గర ఎలాంటి వెరైటీ హలీమ్స్ దొరుకుతాయి? మా దగ్గర వెజ్ హలీం అండ్ మటన్ హలీం అండి. ఓకే, వెజిటేరియన్ హలీం కూడా మీ దగ్గర ఉంటుంది అంటే ఇయర్ ఇంట్రడ్యూస్ చేశారా? లేదండి, ఎవ్రీ ఇయర్ ఉంటుందండి మా దగ్గర వెజిటేరియన్ హలీం. సో ఎక్కువ సేల్స్ ఏమవుతుంది? మటన్ హలీం అండ్ వెజ్ హలీం తక్కువ, కొద్దిగా మటన్ హలీం బాగా అవుతుందండి. ఓకే, సో చూస్తున్నారు కదండి, వెజ్ హలీం కూడా ఉన్నది. జనరల్గా హలీం అంటే అందరూ అనుకుంటారు నాన్ వెజ్ అండ్ చికెన్ మటన్ అని అనుకుంటారు, బట్ వెజిటేరియన్స్ కూడా ఈసారి అంటే హలీం తినొచ్చు అనమాట. ఎందుకంటే ఇయర్లీ వన్స్ మాత్రమే మనం హలీం టేస్ట్ అనేది చూస్తాము, అది కూడా ఓల్డ్ సిటీయే ది బెస్ట్ ప్లేస్ అని కూడా అంటున్నారు. చాలామంది ఇక్కడ హలీం లవర్స్ ఉన్నారు, మరి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళు ఎప్పటి నుంచి తింటున్నారు అనే డీటెయిల్స్ కూడా వాళ్ళ మాటలను తెలుసుకుందాం. హాయ్ అండి. సో పిస్తా హౌస్లో హలీం ఎప్పటి నుంచి తింటున్నారు మీరు? మేము ఇప్పుడే కొత్తగా వచ్చాము, ఫస్ట్ టైం టేస్ట్ చేయడానికి వచ్చాము, చాలా బాగుంది. అంటే హలీం తినడమే ఫస్ట్ టైం? హలీం ఇక్కడ హైదరాబాద్ తింటే ఇక్కడ ఫస్ట్ టైం. ఎలా ఉంది? చాలా బాగుంది. సో అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము భీమవరం నుంచి వచ్చామండి. అవునా, ఓకే ఓకే. సో ఇంకా చాలా మంది ఉన్నారు హలీం టేస్ట్ ఫస్ట్ టైం టేస్ట్ చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారు. ఆల్రెడీ చూసిన వాళ్ళు రెగ్యులర్గా వస్తూ ఉన్నారు. సో వాళ్ళ మాటల్లోనే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో. సో హలీం టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. మేము చాలా దూరం నుంచి వచ్చాం, గట్కేశ్వర్ మా ఊరు. మేము ఇక్కడ చార్మినార్ ఫేమస్ అని చెప్పి, హలీం స్పెషల్ పిస్తా హౌస్ ఫేమస్ అని చెప్పి హలీం గురించి అని వచ్చాము. ఓకే, గట్టకేశ్వర్ నుంచి హలీం కోసం ఇక్కడ వరకు వచ్చారంటండి. సో ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం. సో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దొరికేటువంటి హలీం తినడానికి ఎక్కడెక్కడి నుంచో అందరూ ఇక్కడికి వస్తున్నారండి. వచ్చి బెస్ట్ హలీం రుచులను చూస్తున్నారు. అలానే చాలా వరల్డ్ ఫేమస్ కూడా హలీం అనేది. బ్యాంగిల్స్ గలగలలు, హలీం గుమగుమలు తర్వాత మనం ఇప్పుడు వచ్చేసాం అత్తరు గుబాళింపుల దగ్గరికి. మరి హైదరాబాద్ అనగానే ఎస్పెషల్లీ మనకు అత్తరు గుర్తొస్తుంది. యాక్చువల్గా ఈ సెంట్, పర్ఫ్యూమ్, ఈ ఫ్రేగ్రెన్సెస్ అన్నీ కూడా మనకి ఫ్రాన్స్లో ఎక్కువ ఉంటాయండి. ఆ తర్వాత అలాంటి ఫ్రేగ్రెన్సెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ చార్మినార్లోనే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. సో చాలామంది టూరిస్టులు కావచ్చు, విదేశీయులు కూడా ఇక్కడికి వచ్చి అత్తరు కొంటూ ఉంటారు. అండ్ ఇక్కడ వాళ్ళు కూడా మంచి మంచి రకాల ఫ్రేగ్రెన్సెస్ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. రెగ్యులర్ వేర్ దొరుకుతాయి, పార్టీ వేర్ దొరుకుతాయి. సో ఇలా అన్ని రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక ఎస్పెషల్లీ ఉన్నటువంటి అత్తర్ షాప్కి వచ్చాం. మరి వారిని అడిగి తెలుసుకుందాము ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తారు, ఎక్కడెక్కడ వాళ్ళు దీన్ని కొంటూ ఉంటారు, అసలు ఏంటి రంజాన్ స్పెషల్ ఏంటి, అత్తర్ స్పెషల్ ఏంటి అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సో ఏంటి అత్తర్ స్పెషాలిటీ? రంజాన్ స్పెషల్లీ ఐటమ్ ఉన్నాయి. ఇది రంజాన్ అందరికీ పెడతా ఉంటాం, ముస్లిం, హిందూ, సిక్ ఎవరికి పెడతా, ఏం లేదు. రంజాన్లో మంచిది అది పర్ఫ్యూమ్ పెడతాను. ఓకే ఓకే. సో ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఇవన్నీ? నేను కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తాను. మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు ఎక్కువ కస్టమర్స్? డిస్ట్రిక్ట్ వస్తా, గుంటూరు, విజయవాడ, వరంగల్, కరీంనగర్, షాద్నగర్ అందరికీ వస్తా, కర్నూలు అందరికీ వస్తా. బిజినెస్ చిన్న చిన్న దుకాణం ఉన్నాయి, తీసుకోపోతాయి ఇక్కడ హోల్సేల్. నేను హోల్సేల్ దుకాణం ఉన్నాయి. ఓకే ఓకే. సో టూరిస్టులు అంటే విదేశీ టూరిస్ట్ వస్తా, టూరిస్ట్ చాలా వస్తా. టూరిస్ట్ చార్మినార్ చూస్తా, మళ్ళీ ఇక్కడ వస్తా. పిస్తా హౌస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇక్కడ షాప్ ఉన్నాయి. పర్ఫ్యూమ్ షాప్ ఇక్కడ ఒకటి ఉన్నాయి చార్మినార్ దగ్గర, మంచి షాప్ ఉన్నాయంటే ఇక్కడ వస్తా. ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు? నేను స్టార్ట్, నేను 4 years బిజినెస్ స్టార్ట్ ఉన్నది. ఓకే ఓకే. నేను ఫ్యామిలీ బిజినెస్ ఇది. ఓకే. మై సన్ వస్తా, సన్ అది బిజినెస్ చేస్తా, నో జాబ్ చేస్తా. ఏంటి స్పెషాలిటీస్? జనరల్గా పర్ఫ్యూమ్స్ అలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అత్తర్? स्पेशलिटी అంటే संडल बेस से बनता पूरा. परफ्यूम जो होता है, परफ्यूम में अल्कोहल होता है, अल्कोहल से नमाज नहीं होती है. तो ये क्या होता है, इतर होता है. तो ये वर्जिनिटी होता है बिल्कुल. जैसा फूल होता है, मोतिया का फूल होता है, गुलाब का फूल होता है, जैस्मिन का फूल होता है, सैंडल होता है. ये फूल को हम सड़ा के करके पूरा उसको महात्मा गांधी के सपने को चूर चूर करने वाले लोग महात्मा गांधी को ब्रांड एम्बेसडर बताने की कोशिश करते हैं. ये दुर्भाग्य है इस प्रदेश का. और इन्हीं लोगों को जो सीधे सीधे सरकार के हितों से जुड़े हुए लोग हैं, सरकार को फायदा पहुंचाने वाले लोग हैं, सरकार से बेजा फायदा
अनियमित कार्य करके सरकार से नाजायज फायदा उठाने वाले लोग हैं, वो लोग कर रहे हैं। इन्हीं लोगों के द्वारा यूपी में एक बड़ा भारी स्कैम हुआ नोएडा में। इंडिया में वो अरब लोग यूज करते हैं। दहना लूत बोल के आता हो, दहना लूत, उदुल मक्की बोल के आता, उदू अरबियत बोल के आता, ये अरब लोग ले आते ज्यादा। तो यहाँ के जन्नत जो लगाते हैं अपने गुलाब, कच्ची कली, पहाड़ी फूल, डबल एक, ये यहाँ के लोग मौसम के हिसाब से यूज करते हैं। అంటే రంజాన్ స్పెషల్ అత్తర్స్ ఏమన్నా స్పెషల్ ఉన్నాయి కదా, ఉదుల్ మక్కీ ఉన్నాయి, ఉదు అరబియాద్ ఉన్నాయి, ఉదుల్ జన్నత్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. స్పెషల్ ఐటమ్ అది రంజాన్ ఫెస్టివల్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదండి ఎన్ని రకాల అత్తర్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఇవి ఏంటంటే బయట పర్ఫ్యూమ్స్, సెంట్స్ కాదు, ఇవి రియల్ ఏవైతే ఫ్లవర్స్ ఉంటాయో వాటి నుంచి లేదా మోతీస్ వాటి నుంచి ఈ ఫ్రేగ్రెన్స్ తయారు చేస్తూ ఉంటారు, ఈ పర్ఫ్యూమ్స్ అనేవి తయారు చేస్తుంటారు. ఇవి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంట అండ్ ఇవి కొంచెం కాస్ట్లీ కూడా అనిపిస్తున్నాయి. సో ఇదండి అత్తర్కి సంబంధించి మన రంజాన్ స్పెషల్ అత్తర్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయంట. సో చార్మినార్ మీరు వచ్చినట్లయితే ఖచ్చితంగా అత్తర్ తీసుకోండి. సో ఇల్లంతా ఫుల్, మీరు కూడా ఫుల్ గుబాలిస్తూ ఉంటారు. రంజాన్ స్పెషల్గా మనకి చార్మినార్ దగ్గర నైట్ బజార్ ఉంటుందండి. ఈ నైట్ బజార్ అని ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నైట్ అంతా కూడా ఇక్కడ షాపింగ్లు జరుగుతూనే ఉంటాయి. సో మనం ఇక్కడ చూసాం డిఫరెంట్ క్లోత్స్ అండి, అంటే పార్టీ వేర్ కావచ్చు, రెగ్యులర్ వేర్ కావచ్చు, అంటే మోస్ట్లీ మనకి చార్మినార్ అనగానే చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ క్లోత్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. ఫ్రాక్స్ కావచ్చు, శారీస్ కావచ్చు, పార్టీ వేర్ డ్రెస్సెస్ కావచ్చు, అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ చార్మినార్ నైట్ బజార్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు అని అంటే బోల్డ్ అంతా షాప్ చేసి బోల్డ్ అన్ని బ్యాగ్స్ నింపుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే ఎస్పెషల్లీ అన్నీ దొరుకుతున్నాయి, లైక్ ఇయర్ రింగ్స్ అండ్ చెప్పుల్, డ్రెస్సెస్, ఒకటి ఏంటండి అన్ని రకాలు మనం ఇక్కడ చార్మినార్ నైట్ బజార్లో ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ రంజాన్ స్పెషల్గా మాత్రమే మనకి ఇక్కడ ఇలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ మనం చూసాం లాట్ ఆఫ్ కలెక్షన్ అనమాట. మనం ఏదైనా ఒక ఈవెంట్కి వెళ్ళాలి, రెడీ అవ్వాలి అని అనుకున్న టైంలో జస్ట్ చార్మినార్కి మనం ఇక్కడికి వచ్చినట్లయితే బోల్డ్ అన్ని డ్రెస్సెస్ మనకి ఇక్కడ దర్శనం అవుతూ ఉంటాయి. అండ్ చాలా ఎకనామికల్ ప్రైజెస్లో మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. అండ్ మనం చూసినట్లయితే డ్రెస్సెస్తో పాటు ఇప్పుడు ఒక పార్టీకి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఉమెన్ రకరకాల అంటే అన్నీ సెట్ చేసుకుంటారు. లైక్ ఇక్కడ బ్యాంగిల్స్ దగ్గర నుంచి లేదా డ్రెస్సెస్, స్లిప్పర్స్, స్టిక్కర్స్, పిన్స్, క్లిప్స్, ఇలా. సో ఉమెన్కి పర్ఫెక్ట్ షాపింగ్ అంటే మనం చార్మినార్ అనే చెప్పచ్చు. ఎస్పెషల్లీ రంజాన్ సీజన్లో అయితే అసలు ఇంకా వాళ్ళని మనం పట్టుకోలేమండి. ప్రామిస్గా అక్కడ పై నుంచి టాప్ టు టో వరకు కూడా అన్నీ వాళ్ళు ఇక్కడ ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో మనం చార్మినార్ అంతా కవర్ చేస్తూ వస్తున్నాం కదా, ఇప్పుడు మనం ఉన్నాము ఇయర్ రింగ్ స్టోర్ దగ్గర. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క ఉమెన్ ఖచ్చితంగా ఆగుతారండి. ఎన్ని షాపింగ్ చేసినా కూడా ఇవి మాత్రం ఇంటికి తీసుకెళ్లకుండా ఎవ్వరూ వెళ్ళరు. సో చూస్తే మనం ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ ఇయర్ రింగ్స్ మనం చూడొచ్చు. జుమ్కాస్ ఉన్నాయి, అలానే మంచి చాంద్ బాల్ స్టైల్లో వచ్చినటువంటి ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇది ఫెస్టివ్ సీజన్ కాబట్టి కమింగ్ ఫెస్టివల్స్ అంటే ముస్లిమ్స్ అనే కాదు ఇతర వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇవి వేసుకోవచ్చు. అండ్ డ్రెస్ మ్యాచింగ్గా కూడా మనకు దొరుకుతున్నాయి. అండ్ హెయిర్ క్లిప్స్ కావచ్చు లేదా హెయిర్ బ్యాండ్స్ కావచ్చు. ఇక్కడ కొత్త స్టైల్స్ అండి మనకి ఎక్కడ కూడా, అంటే ఇవి మన షోరూమ్స్తో చూసినట్లయితే కంపేర్ చేస్తే ఇక్కడ ప్రైజెస్ చాలా రేంజ్ చాలా మనకి రీజనబుల్గా ఉంటుంది. అండ్ కొత్త వెరైటీస్ మనం ఇక్కడ ట్రై చేస్తూ ఉండొచ్చు. సో మనం ఇక్కడ చూసాం ఓవరాల్గా స్టాల్స్ అన్నీ కూడా చాలామంది వచ్చి నైట్ బజార్లో పార్టిసిపేట్ చేసి కొంటూనే ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళ బిజినెస్ కూడా చాలా బాగా రన్ అవుతూ ఉంటుందన్నమాట. సో చూసారు కదండి మన హైదరాబాద్ పాత బస్తీ చార్మినార్ వద్ద రంజాన్ సందడి ఏ విధంగా ఉందో మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇక్కడికి డెఫినెట్గా ఇయర్లీ వన్స్ అయినా వచ్చి డెఫినెట్గా షాపింగ్ చేయండి. అలానే హలీం టేస్ట్లు చూడండి, మీరు డెఫినెట్గా థ్రిల్ ఫీల్ అవుతారు. కెమెరా పర్సన్ నరేష్తో సంధ్య, HM TV.